అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు తిరుప్పావై పాసుర గీతం 27 రోజుది ఈరోజు నేను పాడబోతున్నాను. ఈ తిరుప్పావై పాసుర గీతాలు తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. దీనికి స్వరకల్పన చేసిన వారు శ్రీమతి సొంటి పద్మజ గారు. గానం చేసిన వారు అనురాధ. నేను సంగీతం ఏమీ నేర్చుకోలేదు. ఇట్లాగా భక్తితోటి పాడుకోవటమే నాకు తెలుసు. ఈరోజు పాసురం 27వ రోజు పాసురం నేను ప్రయత్నం చేస్తున్నాను పాడటానికి. ఓం శ్రీకృష్ణ పరమాత్మకి జై, గోదామాతకి జై. శ్రీ గోదాదేవి శ్రీరంగనాథునితో సహా మనందరినీ కరుణించుగాక, కటాక్షించుగాక, మనందరి మీద వారి కరుణా కటాక్షాలు కురిపించుగాక. కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద, కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద. నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు, నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు. కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద, నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు. నీ లీలలు కొనియాడగా, నీ స్తుతులని పాడగా, నీ లీలలు కొనియాడగా, నీ స్తుతులని పాడగా. చెయ్యి గాజులు చెవి కమ్మలు చెలువముగా రవళించును, చెయ్యి గాజులు చెవి కమ్మలు చెలువముగా రవళించును. నీ లీలలు కొనియాడగా, నీ స్తుతులని పాడగా. చెయ్యి గాజులు చెవి కమ్మలు చెలువముగా రవళించును. కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద, నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు. అందెలు భుజ కీర్తులను అందముగా ధరింతుము, అందెలు భుజ కీర్తులను అందముగా ధరింతుము. కొత్త చీరలను గట్టి కోరి నిన్ను కీర్తింతుము, కొత్త చీరలను గట్టి కోరి నిన్ను కీర్తింతుము. అందెలు భుజ కీర్తులను అందముగా ధరింతుము, కొత్త చీరలను కట్టి కోరి నిన్ను కీర్తింతుము. కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద, నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు. ధారగా నెయ్యిగారు క్షీరాన్న పాయసములు కమ్మగా కలిసి తినగా కమనీయం ఈ వ్రతము. ధారగా నెయ్యిగారు క్షీరాన్న పాయసములు కమ్మగా కలిసి తినగా కమనీయం ఈ వ్రతము, కమనీయం ఈ వ్రతము. కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద, నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు. కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద, నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు. శ్రీకృష్ణ పరమాత్మకి జై, గోదామాతకి జై. నేను చాలా రోజుల నుంచి మళ్ళా కష్టంగా ఉందని పాడటం మానేశాను. ఈ పాసుర గీతాలు 12 కాబోలు పాడాను, ఆ తర్వాత 11, 12 పాడాను, ఆ తర్వాత మానేశాను. చాలా కష్టంగా ఉంది. ఇదే స్టైల్లో పాడాలని ఉంది, అందుకని అది నాకు కష్టంగా అనిపించి మానేశాను. కానీ నిన్న అనురాధ ఈ పాట
ఈ పాసురాలని గానం చేసిన అనురాధ తల్లి అమ్మ మీరు పాసురాలని పాడట్లేదా అని మెసేజ్ పెట్టింది. అది చూసి మళ్ళీ ఇవాళ నేను కేవలం అనురాధ నీ మాట, నీ మెసేజ్, నీ కామెంట్ చూసి, నా ఛానల్లో నువ్వు పెట్టిన నీ కామెంట్ చూసి మళ్ళీ ఇవాళ నేను ప్రయత్నం చేశాను. ఈరోజుదమ్మా నువ్వే నాకు ఇన్స్పిరేషను. ఇంతవరకు కూడాను నేను అసలు మొదలుపెట్టిందే నీ వాయిస్ నచ్చి నాకు ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుంచి నేను వినటం, కొన్ని చేతనేని పాడుకోవటం చేస్తున్నానని చెప్పాను కదా. నాకు ఇప్పుడు మళ్ళా నువ్వు ఇన్స్పిరేషన్ అయ్యావు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను మళ్ళాను అలాగే పాడాలంటే ఎలా వస్తుంది, వద్దు ఎలా వస్తే అలాగే పాడుకుందాము అని ఇప్పుడు నేను మళ్ళీ మొదలుపెట్టాను. థ్యాంక్ యూ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ టు మీ. ఇన్స్పిరేషన్ నువ్వేను. అందరికీ కూడా ఈ పాసుర గీతాన్ని ఈ విధంగా సృష్టించిన మీ ముగ్గురికి కూడాను, వడ్డేపల్లి కృష్ణ గారికి, సొంటి పద్మజ గారికి, గానం చేసిన అనురాధకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇది సంతోషంగా మళ్ళాను పాడుతున్నాను. మిగతావన్నీ కూడాను పాడటానికి నేను ప్రయత్నం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో much to you all for watching all of my videos.